అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్కి అందరికీ స్వాగతం పలుకుతూ, ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి చదివే విద్యార్థులందరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే తెలుగు పరిమళం అనే పేరుతో నూతనంగా రూపొందించబడినటువంటి 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశంలో 9వ విభాగానికి అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విభాగంలో భాషాంశాలు పదజాలం అనే అంశానికి సంబంధించి మనం సొంత వాక్యాలు, అలాగే పర్యాయ పదాలు, నానార్థాలు మొదలైన విషయాలు తెలుసుకుందాము. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 9 చూడండి. అందరూ 9లో ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి. ఇందులో మొదటిది, క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి అన్నాడు. మొదటి పదం జనకుడు అని ఇచ్చాడు. నేను వాక్యం అంతా రాయట్లేదు, ఎందుకంటే వీడియోకి సమయం చాలదని చెప్పి జనకుడు అనే పదానికి అర్థం రాసి మనం ఆ అర్థంతో సొంత వాక్యం రాయాలి. జనకుడు అంటే తండ్రి. వాక్యం ఏం రాస్తాము? ఈ తండ్రి అనే మాట వచ్చేలాగా ఒక వాక్యం రాయాలి. శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను పాలించడం కోసం అడవులకు వెళ్ళాడు అని రాశాను నేను. ఇదే వాక్యం రాయాలా అని మీకు సందేహం రావచ్చు. ఇలాగే రాయక్కర్లేదు. తండ్రి అనే మాటను ఉపయోగిస్తూ, తండ్రికి పిల్లలంటే చాలా ఇష్టం, అలాగా తండ్రి ఎంత కష్టపడినా పిల్లలు పైకి రావాలని కోరుకుంటాడు. ఇలా మనం సొంతంగా ఏ వాక్యం రాసినా మార్కులు వస్తాయి. రెండవది చూడండి, అమరులు. అమరులు మీన్స్ దేవతలు. అమృతం సేవించడం వలన దేవతలు అమరులయ్యారు. ఇలాగనమాట సొంతంగా ఒక వాక్యాన్ని మనం రాయాలి. భూషణం అంటే ఆభరణం. స్త్రీలకు ఆభరణాలంటే చాలా ఇష్టం. నాలుగవది వాంఛ. వాంఛ మీన్స్ కోరిక. మనిషి కోరికలు అనంతాలు, అంటే ఒక కోరిక తీరేటప్పటికి ఇంకో కోరిక వస్తూ ఉంటుంది. హర్మ్యాలు అంటే మేడలు. మా ఊరిలో హర్మ్యాలు చాలా అందంగా ఉంటాయి. హితము అంటే మేలు అర్థం. ఇతరుల మేలు కోరే వారికి మేలే జరుగుతుంది. ఇలా అర్థవంతంగా మనం సొంతంగా ఇచ్చిన పదానికి అర్థాన్ని రాసి దాంతో వాక్యాలు రాయాలన్నమాట. ఆ రోమంలో ఇచ్చినవి. ఆ రోమన్ చూడండి. ఆ రోమంలో ఏమంటున్నాడు? పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదాలు. మొదటి పదం ఏమిటి? పుత్రుడు. ఏం రాయమంటున్నాడు ఇక్కడ? పర్యాయ పదాలు. పర్యాయ పదం అంటే అర్థం ఏమిటి? ఒకే అర్థాన్నిచ్చే పదాలన్నీ కూడా పర్యాయ పదాలు. పుత్రుడు అంటే కుమారుడు, కొడుకు, తనయుడు, తనూజుడు, ఇట్లా. అంటే పర్యాయ పదాలంటే 2 రాస్తే సరిపోతుంది, కానీ మనకు తెలుసున్న పదాలన్నీ అక్కడ రాసుకుంటే 2 పదాలని మనం మర్చిపోకుండా రాయగలుగుతాం అన్నమాట. తర్వాత వస్త్రం. రెండవది ఏమిటి? వస్త్రం. వస్త్రం అంటే అంబరం, వలువ, బట్ట. మూడవది జనని. జనని మీన్స్ తల్లి, మాత, అంబ, అమ్మ. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. చక్షువు. నాలుగవది చక్షువు. చక్షువు అంటే కన్ను, నేత్రం, నయనం, అక్షి. ఓకే. 5th వన్. ఐదవది వహ్ని. వహ్ని మీన్స్ అనలము, అగ్ని, నిప్పు. ఇవి పర్యాయ పదాలు. అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు పర్యాయ పదాలు. తర్వాత ఏమడుగుతున్నాడు? ఈ రోమంలో నానార్థాలు రాయమంటున్నాడు. ఈ రోమన్ నానార్థాలు. నానార్థాలు అంటే ఒకే పదానికి ఉండే వేరు వేరు అర్థాలు అన్నమాట. అవేమిటో చూద్దాం.
మొదటిది ఏమంటున్నాడు? గురువు. గురువు అంటే బృహస్పతి, తండ్రి, ఉపాధ్యాయుడు, పాఠాలు చెప్పే మాస్టర్ అన్నమాట. గురువు అనే పదానికి ఉండే నానార్థాలు. రెండవది అర్థం. మనిషి ధర్మంగా అర్థం సంపాదించాలి అంటాం. ఆ సమయంలో అర్థం అంటే అర్థం ధనము అని. ఈ పదానికి అర్థం ఏమిట్రా అంటాం. అలాంటప్పుడు శబ్దార్థము అని. శబ్దార్థము ధనము. మూడవది ఫలం. ఫలం ఫలం అంటే ఒక అర్థంలో పండు అని, ఇంకొక అర్థంలో ప్రయోజనం. ఎంత కష్టపడి ఆడినా ఫలితం లేదు, ఫలం లేదు. క్రికెట్లో మనం వరల్డ్ కప్ సాధించలేకపోయాము అంటాం. అలాంటి సందర్భంలో ప్రయోజనం. నేను చాలా కష్టపడి చదివాను కానీ అనుకున్న ఫలం రాలేదు, నాకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు అంటాం. ఇలాంటప్పుడు ఫలం అంటే అర్థం ఏంటి? ప్రయోజనం అని. ఇంకో అర్థంలో పండు. వేసవి కాలంలో మామిడి ఫలాలు బాగా పండుతాయి అన్నాం. అలాంటి సందర్భంలో ఏం అర్థం చెప్పుకుంటాం? పండు అని అర్థం చెప్తాం అన్నమాట. ఓకే. తర్వాత నాలుగవది బుధుడు. బుధుడు. బుధుడు మీన్స్ పండితుడు. మరో అర్థంలో మనీషి, ఇంకో అర్థంలో చంద్రపుత్రుడు. చంద్రపుత్రుడు అంటే చంద్రుని యొక్క కుమారుడు అన్నమాట బుధుడు అనే అర్థంలో వాడతాం. తర్వాత వంశం. వంశం మీన్స్ కులము. వంశము అంటే కులము. తండ్రి తాతల పరంపర. తండ్రి తాతల పరంపర. ఇంకో అర్థంలో వెన్నెముక. వెన్నెముక. ఇంకో అర్థంలో గుంపు. ఇలా ఆ వాక్యాన్ని బట్టి ఆ వాక్యంలో ఈ పదాలు ఉపయోగించబడతాయి అన్నమాట. ఇలా వేరు వేరు అర్థాల్లో ఉపయోగించబడే వాటిని మనం నానార్థాలు అని అంటాం. ఇది ఈ రోమన్. ఈ రోమన్కి వచ్చేసరికి వ్యుత్పత్తి అర్థాలు అడుగుతున్నాడు. ఈ రోమన్ చూడండి. ఈ రోమన్ ఇది పేజ్ నెంబర్ 10. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 10లో ఈ రోమన్ నుండి చూడండి. ఈ రోమన్లో ఏమడుగుతున్నాడు? వ్యుత్పత్త్యర్థాలు రాయండి. ఈ క్రింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు. వ్యుత్పత్త్యర్థాలు రాయండి. వ్యుత్పత్త్యర్థాలు. ఓకే. ఫస్ట్ ఏమిటి? ధర్మం. ధర్మం. ధర్మం అంటే వ్యుత్పత్తి. ధర్మం అనే పదం దానికి ఎలా వచ్చింది? వ్యుత్పత్తి అర్థం అంటే ఏమిటి? ఆ పదము భాషలోకి ఏ అర్థం ద్వారా వచ్చింది అనే దాన్ని వ్యుత్పత్తి అర్థము అంటారు. అంటే విశ్వమును ధరించున్నది. ధర్మము అంటే అర్థం ఏమిటి? విశ్వమును ధరించున్నది. ప్రపంచానికంతటికి ఏకంగా చెప్పబడేటటువంటి వేద విహితమైన కర్మనే ధర్మము అని అంటారన్నమాట. రెండవది బుధుడు. బుధుడు అంటే సర్వము తెలిసినవాడు. సర్వము తెలిసిన వాడు. సర్వము తెలిసిన వాడు విద్వాంసుడు. ఇది బ్రాకెట్ లో పెడతాం అన్నమాట. ఓకే. మూడవది జనని. జనని అంటే జనని మీన్స్ సంతానమును కనునది. సంతానమును కనునది.
సంతానమును కనునది తల్లి లేదా అమ్మ, జనని అనే మాటకి అర్థం. కౌశికుడు, నాలుగోది ఏమిటి? కౌశికుడు, ఈ రాయాలి. కౌశికుడు, కుశికుడు, కుశికుడు అను రాజు మనుమడు. కుశికుడు అనే రాజు మనుమడు కౌశికుడు. బంగారం గర్భమందు కలిగినది. వసుధ, వసుధ అనే మాటకి వ్యుత్పత్త్యర్థం బంగారం గర్భమందు కలిగినది, వసుధ. కుశికుడు అనే రాజు మనుమడు కౌశికుడు. ఎవరైనా? విశ్వామిత్రుడు. రాయడం మర్చిపోయాం. కౌశికుడు అంటే విశ్వామిత్రుడు. ఇవి వ్యుత్పత్తి అర్థాలు. తర్వాత ఊరోమం చూడండి. ఊరోమంలో ఏమడుగుతున్నాడు? పట్టికలో ప్రకృతి వికృతి పదాలున్నాయి, వాటిని గుర్తించి రాయండి అంటున్నాడు. ప్రకృతి వికృతి పదాలు అంటే తారుమారుగా ఇచ్చాడు, వాటిని మనం కరెక్ట్ గా ఏది ప్రకృతి ఏది వికృతి సరిచేసి మనం రాయాలన్నమాట. యజ్ఞం, యజ్ఞము ప్రకృతి, యజ్ఞం అనే పదం ప్రకృతి. వికృతి ఏమిటి? జన్నము, జన్నము వికృతి. అలాగే రెండవది కార్యం, కార్యం ప్రకృతి, కర్జము వికృతి. కర్జము వికృతి. మూడవది ఏమిచ్చాడు? దృఢం, దృఢం ప్రకృతి పదం, దిటవు వికృతి పదం. దృఢం, దిటవు. తర్వాత పుత్రుడు, పుత్రుడు అనేది ప్రకృతి పదం. బొట్టె, అన్ని వికృతులు ఒకేలా ఉండవు, బొట్టె అనేది వికృతి. పుత్రుడు ప్రకృతి, బొట్టె వికృతి. విజ్ఞానం, ఐదవ పదం ఏమిటి? విజ్ఞానం, విజ్ఞానం ప్రకృతి, విన్నాణం, విన్నాణం వికృతి. ఆరవది హృదయం, హృదయం ప్రకృతి, యద లేదా ఎడద, ఇది వికృతి పదం. ఓకే, ఇలా మనకి పట్టికలో ఇచ్చిన పదాలని తారుమారుగా ఇచ్చాడు, ఏది వికృతి ఏది ప్రకృతి సెట్ చేసి రాయమన్నాడు. యజ్ఞము ప్రకృతి, జన్నము వికృతి, కార్యము ప్రకృతి, కర్జము వికృతి, దృఢం ప్రకృతి, దిటవు వికృతి, పుత్రుడు ప్రకృతి, బొట్టె వికృతి, విజ్ఞానం ప్రకృతి, విన్నాణం వికృతి, హృదయం ప్రకృతి, యద ఎడద, ఈ రెండు పదాలు వికృతి పదాలు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోని చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, తర్వాత వ్యాకరణ అంశాలు అనే అంశంతో మరో వీడియోని మనం కొనసాగించుకుందాము. మీకు ఇంకా ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే నాకు మీ విలువైన కామెంట్స్ని తెలియజేస్తారని ఆశిస్తూ, వీడియోని చక్కగా ఉపయోగించుకోండి. కొంచెం సమయం ఎక్కువైనా చాలాసేపు ఉంటుంది అని ఆలోచించకుండా విద్యార్థినులందరూ కూడా చక్కగా ఈ అంశాలను వినియోగించుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు.